రావణుడు ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? ఒక రాక్షసరాజు, ఒక విలన్, 10 తలల అహంకారి. కరెక్టే. కాని అది స్టోరీలో ఒక పార్ట్ మాత్రమే. ఆ ఇమేజ్ వెనక ఒక గొప్ప పండితుడు, ఒక బ్రిలియంట్ రూలర్, ఒక పరమ భక్తుడు కూడా ఉన్నాడు. సో ఈ రోజు మనం రావణుడి క్యారెక్టర్లో ఉన్న ఈ తెలియని కోణాలని, ఆయనలోని వైరుధ్యాలని డీప్గా అన్వేషించబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనం కథల్లో చూసే ఆ గ్రేటెస్ట్ విలన్ అదే సమయంలో ఆ కథలోనే మోస్ట్ బ్రిలియంట్ మైండ్ అయితే ఎలా ఉంటుంది? ఇంట్రెస్టింగ్ కదా? సో ఈ అనాలిసిస్లో మనం రావణుణ్ణి కేవలం ఒక డెమన్ కింగ్గా కాకుండా ఆయన ఇంటెలిజెన్స్, ఆయన పాలన, ఇంకా అసలైన పర్సనాలిటీని నాశనం చేసిన ఆయనలోని ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ని ఇంకా డీప్గా చూద్దాం. రావణుణ్ణి కంప్లీట్గా అర్థం చేసుకోవాలంటే మనం ఆయన ఆరిజిన్ దగ్గర్నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన కథ ఒక వ్యక్తి కథ కాదు, అది ఆయన బ్లడ్లోనే ఉన్న ఒక మహాసంఘర్షణ కథ. ఒకవైపు డివైన్ విజ్డమ్, మరోవైపు అసుర అంబిషన్. ఈ రెండిటి కాంబినేషన్, ఈ రెండిటి క్లాషే రావణుణ్ణి క్రియేట్ చేసింది. చూడండి, ఆయన కేవలం ఒక రాక్షసుడు కాదు, ఆయన ఒక బ్రాహ్మణ అసురుడు. అంటే ఏంటి? అంటే ఆయనలో ఒక బ్రాహ్మణుడికి ఉండాల్సిన జ్ఞానం, పాండిత్యమున్నాయి. అదే సమయంలో ఒక అసురుడికి ఉండాల్సిన అన్లిమిటెడ్ పవర్, అంబిషన్ అవి కూడా ఉన్నాయి. సో ఇది ఆయన ఐడెంటిటీలోనే ఒక ఫెంటాస్టిక్ కానీ డేంజరస్ కాంట్రడిక్షన్ అన్నమాట. ఆయన ఒకే టైంలో ఒక సేజ్ అండ్ ఒక కింగ్, ఒక క్రియేటర్ అండ్ ఒక డిస్ట్రాయర్. ఈ కాన్ఫ్లిక్ట్ ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ల నాన్న విశ్రవసు, ఆయన సాక్షాత్తు బ్రహ్మదేవుడి మనవడు, డివైన్ నాలెడ్జ్కి, పీస్కి సింబల్. ఇంకోవైపు వాళ్లమ్మ కైకసి, ఒక రాక్షస ప్రిన్సెస్, వరల్డ్లీ పవర్కి, ఎండ్లెస్ అంబిషన్కి ప్రతీక. ఈ రెండు ఆపోజిట్ పోల్స్ ఆయన పర్సనాలిటీలో కాన్స్టెంట్గా ఫైట్ చేస్తూనే ఉన్నాయి. అవే ఆయన గ్రేట్ సక్సెస్కి, ఆ తర్వాత ఆయన టెరిబుల్ డౌన్ఫాల్కి రెండింటికీ రీజన్ అయ్యాయి. ఇంకా ఆయన ఫ్యామిలీ కూడా సాధారణమైనది కాదు. అందరూ పవర్ హౌజెసే. ఆయన భార్య మండోదరి, సెలెస్టియల్ ఆర్కిటెక్ట్ అయిన మయూడి కూతురు. ఆయన కొడుకు ఇంద్రజిత్, తండ్రిని మించిన యోధుడు. ఇంకా బ్రదర్స్, కుంభకర్ణుడు ఒక జైంట్ వారియర్, ఇంకో బ్రదర్ విభీషణుడు, ధర్మానికి నిలువెత్తు రూపం. ఆయన రావణుడి అధర్మానికి ఎగేనెస్ట్గా నిలబడ్డాడు. సో ఇలాంటి పవర్ఫుల్ పీపుల్ ఆయన జర్నీని, ఆయన డెసిషన్స్ని చాలా ప్రభావితం చేశారు. రావణుడులో ఉన్న ఈ బ్రాహ్మణాసుర కాన్ఫ్లిక్ట్ కేవలం ఆయన పర్సనాలిటీకే లిమిట్ అవ్వలేదు. అది ఆయన బిల్డ్ చేసిన అమేజింగ్ కింగ్డమ్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. లంక అంటే అది జస్ట్ ఒక రాజ్యం కాదు, అది ఒక మార్వల్. రావణుడు కేవలం ఒక రూలర్ మాత్రమే కాదు, టెక్నాలజీ అండ్ సైన్స్తో తన ఎంపైర్ని బిల్డ్ చేసిన ఒక విజనరీ. ఆయన పాలనలో లంకని స్వర్ణలంక లేదా ది గోల్డెన్ సిటీ అనేవారు. ఇదేదో పేరుకోసం చెప్పిన మాట కాదు. లిటరలీ పురాణాలు చెప్తున్నాయి, లంకలో స్ట్రీట్స్, బిల్డింగ్స్, చివరికి కామన్ పీపుల్ ఇళ్లు కూడా బంగారంతో మెరిసిపోయేవంట. అంత రిచ్, అంత గ్రాండ్గా ఉండేది ఆయన కింగ్డమ్. ఒకప్పుడు తన బ్రదర్ కుబేరుడి దగ్గరున్న లంకని రావణుడు తన పవర్తో తీసుకుని దాన్ని చూసి దేవలోకం కూడా అసూయపడే రేంజ్లో తీర్చిదిద్దాడు. కానీ ఇక్కడొక విషయం, లంకలోని బంగారం కేవలం వెల్త్కి సింబల్ కాదు, అది వాళ్ల ఇన్క్రెడిబుల్ టెక్నాలజీకి, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్కి ఒక ప్రూఫ్. ఫర్ ఎగ్జాంపుల్, పుష్పక విమానం. అబ్బా, అది జస్ట్ ఒక ఫ్లైట్ కాదు, ఇట్స్ ఎ సెలెస్టియల్ చారియట్ అనొచ్చు. స్పీడ్ ఆఫ్ థాట్తో ట్రావెల్ చేయగలదు. మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ దించేది. జస్ట్ ఇమాజిన్. ఇది వాళ్ల ఇంజనీరింగ్ స్కిల్స్కి ఒక చిన్న శాంపుల్ మాత్రమే. ఇంకా ఆయన రాసిన అర్క ప్రకాశం లాంటి మెడికల్ టెక్స్ట్ చూస్తే ఆయన పాలనలో సైన్స్ ఎంత డెవలప్ అయిందో మనకు అర్థమవుతుంది. ఆయన ఇంటెలిజెన్స్, ఆయన రూలింగ్ స్కిల్స్ ఎంత గ్రేటో, ఆయన మిలిటరీ పవర్, ఆయన వారియర్ స్పిరిట్ కూడా అంతే గ్రేట్. రావణుడిని వారియర్ ఆఫ్ 3 వరల్డ్స్గా మార్చింది ఆయన ఇమ్మెన్స్ స్ట్రెంతే. ఆయన బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి దేవతలు, రాక్షసులు, గంధర్వులు ఇలా ఎవ్వరి చేతిలో మరణం లేకుండా వరం పొందాడు. బేసికలీ ఆయన ఇన్విన్సిబుల్ అయిపోయాడు. కాని ఆయన ఆరోగెన్స్ చూడండి. మనుషుల్ని, వానరుల్ని, వీళ్ళు వీక్ కదా, వీళ్ళ మళ్ళీ ఏమవుతుందిలే నెగ్లెక్ట్ చేశాడు. వాళ్లనుంచి ప్రొటెక్షన్ అడగలేదు. అండ్ అదే ఆయన చేసిన వన్ ఫేటల్ మిస్టేక్. ఆయన ముల్లోకాలని జయించాడు. దేవతల రాజున ఇంద్రుడిని, సంపదకు అధిపతి అయిన కుబేరుడిని ఓడించాడు. నవగ్రహాలను బంధించి తన సింహాసనానికి మెట్లుగా వాడుకున్నాడు. అంత పవర్. కాని
అదే సమయంలో వానర రాజైన వాలి చేతిలో చాలా దారుణంగా ఓడిపోయాడు. సో ఇది మనకేం చెప్తోంది? ఆయన ఇంక్రెడిబుల్ పవర్ కూడా ఆయన ప్రైడ్ ముందు, ఆయన కేర్లెస్నెస్ ముందు పనిచేయలేదు. తనకంటే వీక్ అనుకున్న వాళ్ళని తక్కువ అంచనా వేయడం, అదే ఆయన బిగ్గెస్ట్ వీక్నెస్. ఆయన బలం కేవలం ఫిజికల్ది కాదు, ఆయన దగ్గర ఒక సెలెస్టియల్ ఆర్సనలే ఉండేది. సాక్షాత్తు శివుడు ఇచ్చిన ఇండిస్ట్రక్టబుల్ చంద్రహాస ఖడ్గం నుంచి టార్గెట్ని వెతికి మరీ నాశనం చేసే శక్తి ఆయుధం వరకు ఆయన ఆయుధాగారం ఆయన్ని ఆల్మోస్ట్ అన్బీటబుల్గా చేసింది. ఆయన జస్ట్ ఒక యోధుడు కాదు, ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్. యుద్ధభూమిలో ఇంత క్రూరుడిగా ఉన్న రావణుడ్లో ఇంకో సైడ్ కూడా ఉంది. ఒక స్కాలర్ సైడ్, ఒక భక్తుడి సైడ్, ఒక ఆర్టిస్ట్ సైడ్. ఈ యాంగిలే రావణుడి క్యారెక్టర్ని ఇంకా ఇంకా కాంప్లెక్స్గా చేస్తుంది. రావణుడి 10 తలలు, అవి కేవలం ఒక ఫిజికల్ అపీరెన్స్ కాదు. అవి 4 వేదాలు, 6 శాస్త్రాలు, టోటల్గా 10 శాస్త్రాల్లో ఆయనకున్న మాస్టరీకి సింబల్. కాని అదే 10 తలలు కామం, క్రోధం, లోభం లాంటి 10 నెగటివ్ ఎమోషన్స్కి కూడా సింబల్ అన్నమాట. ఆయన జ్ఞానాన్ని సంపాదించాడు, కాని తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇదే ఆయన లైఫ్లో బిగ్గెస్ట్ ట్రాజెడీ. ఇంకా ఆయనలో ఉన్న భక్తుడు కూడా ఎక్స్ట్రార్డినరీ. ఆయన పరమశివుడి గొప్ప భక్తుల్లో ఒకడు. కైలాస పర్వతాన్ని తన చేతుల్తో ఎత్తడానికి ప్రయత్నించి శివుడి కోపానికి గురైనప్పుడు ఆయన తన శరీరం నుంచి నరాలను తీసి వీణలాగా వాయించి ఆ ఫేమస్ శివతాండవ స్తోత్రం కంపోజ్ చేసి శివుణ్ణి ఇంప్రెస్ చేశాడు. ఆ స్తోత్రం ఇవ్వాల్టి కూడా శివభక్తులు చాలా పవిత్రంగా చదువుతారు. ఆలోచించండి, అంత ఇంటెన్స్ ఆయన భక్తి. ఆయన జస్ట్ ఒక పండితుడు, భక్తుడు మాత్రమే కాదు, ఆయన ఒక ట్రూ పాలిమాథ్. మ్యూజిక్లో ఆయన రావణహత్త అనే ఒక వాయిద్యాన్ని క్రియేట్ చేశాడు. కొందరు అది వయోలిన్కి పూర్వగామి అంటారు. ఆస్ట్రాలజీలో రావణ సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. అది ఇవ్వాటికీ కూడా జ్యోతిష్యులకు ఒక కీ రెఫరెన్స్. మెడిసిన్లో, ఆయుర్వేదంలో ఎక్స్పర్ట్. నిజంగా ఆయన టాలెంట్కి బౌండరీసే లేవు. ఇంత నాలెడ్జ్, ఇంత పవర్, ఇంత వైభవం ఉన్న రావణుడు ఓడిపోయాడు. కాని ఆయన కథ ఓటమితో ఎండవలేదు. తన చివరి క్షణాలలో ఆయన తన లైఫ్లో నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాఠాల్ని పంచుకున్నాడు. ఓటమిలో కూడా జ్ఞానాన్ని పంచిన రాజు ఆయన. యుద్ధం అయిపోయింది, రావణుడు మరణశయ్యపై ఉన్నాడు. ఆ టైంలో శ్రీరాముడు తన శత్రువులోని జ్ఞానాన్ని గౌరవించి తన తమ్ముడైన లక్ష్మణుణ్ణి రావణుడి దగ్గరికి పంపి రాజనీతి పాఠాలు నేర్చుకోమని చెప్పాడు. జస్ట్ థింక్ అబౌట్ దట్ మూమెంట్. ఒక శత్రువు నుంచి కూడా నేర్చుకోవచ్చు అనే ఒక గొప్ప మెసేజ్ ఇది. గెలిచిన రాముడు ఓడిపోయిన రావణుడి జ్ఞానానికి, ఆయన నాలెడ్జ్కి రెస్పెక్ట్ ఇచ్చాడు. లక్ష్మణుడికి రావణుడు చెప్పిన ఈ 3 సూత్రాలు, అవి ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చినవి. నంబర్ 1, శుభస్య శీఘ్రం. అంటే మంచి పని చెయ్యాలి అనిపిస్తే వెంటనే చేసేయాలి, లేకపోతే మైండ్ మారిపోవచ్చు. నంబర్ 2, చెడును వాయిదా వేయి. ఏదైనా చెడు ఆలోచన వస్తే దాన్ని పోస్ట్పోన్ చేయాలి. టైం గడిచే కొద్దీ ఆ థాట్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇంకా నంబర్ 3 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు అత్యంత దగ్గరగా ఉండేవాళ్లని, మీ శ్రేయోభిలాషుల్ని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్లే మీ బలం, వాళ్లే మీ బలహీనత. తన సోదరుడు విభీషణుడు వెళ్ళిపోవడం తన ఓటమికి ఎంత పెద్ద కారణమో రావణుడికి బాగా తెలుసు. నా గ్రేటెస్ట్ మిస్టేక్ సామాన్య మానవులను, కోతులను తక్కువ అంచనా వేయడమే. నాలాంటి రాజుకు వాళ్లు సరిపోరనుకున్నాను. ఈ మాటలు ఆయన యారోగన్స్, ఆయన పతనానికి ఎలా కారణమయ్యిందో క్లియర్గా చెప్తున్నాయి. ఆయన దేవతలను గెలిచాడు, కాని తన ప్రైడ్తో నెగ్లెక్ట్ చేసిన సాధారణ మనుషులు, వానరుల చేతిలో ఓడిపోయాడు. ఇది మనందరికీ ఒక పెద్ద పాఠం. ధర్మం లేని జ్ఞానం మరియు శక్తి, అవి కేవలం నిరుపయోగం కాదు, అవి వినాశకరమైనవి. ఇది రావణుడి లైఫ్ మనకిచ్చే అల్టిమేట్ మెసేజ్. నాలెడ్జ్, పవర్, వెల్త్ ఎన్ని ఉన్నా అవి ధర్మం అనే ఫౌండేషన్ మీద, ఎథిక్స్ అనే గైడెన్స్ లేకుండా ఉంటే అవి మనల్ని ఉన్నత శిఖరాలకు కాదు, వినాశనానికే తీసుకెళ్తాయి. సో రావణుడి కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ధర్మం లేకుండా నిజమైన జ్ఞానం ఉండగలదా? రావణుడు ఒక వార్నింగ్. మనలోని ఇంటెలిజెన్స్, మనలోని పవర్ కంట్రోల్ తప్పుతే ఎంత డేంజరసో చెప్పే ఒక కాషనరీ టేల్. ఆయన కథ ఒక మార్వెల్, అదే సమయంలో ఒక గుణపాఠం. ఈ కాంప్లెక్స్ క్యారెక్టర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన కేవలం విలనా, లేక పరిస్థితుల వల్ల అలా మారిన ఒక ట్రాజిక్ హీరోనా?
కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.